మంచిగున్నా ఆదుల్లా నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్తన్నకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. పిఎస్సిని వాకౌట్ చేసిన బీఆర్ఎస్, సమస్యల మీద చర్చ వద్దన్న కాంగ్రెస్. యూరియా ఉన్నదట మన తానా, రైతులే చేస్తుండట లొల్లి శానా. ఏసీబీకి దొరికిన కార్యదర్శి, పబ్లిక్ పటాకులు కాల్చిండ్రు మురిసి. మాగంటికి అసెంబ్లీ సంతాపం, యాది చేసిండ్రు గోపన్న గొప్పతనం. యూరియా కోసం బీఆర్ఎస్ ధర్నా, పోలీసుల బాగు కోరిండ్రు అరెస్టు చేసిన. అసెంబ్లీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే పనేదో చేద్దాం అనుకున్నది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీ అనుకోని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్కు. అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా బయట మాత్రం బ్రహ్మాండంగా లొల్లి చేసింది యూరియా కష్టాల మీద. ఓ తీరుగా చెప్పాలంటే సర్కార్లో ఉన్నోళ్లకు చెమటలు పట్టినాయి కావచ్చు. చూడుర్రి ఎట్లున్నదో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల యూరియా కొట్లాట. అసెంబ్లీ రాకముందే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం కాడికి చేరిండ్రు. తెలంగాణలో రైతులు పడుతున్న యూరియా కష్టాల మీద నినాదాలు చేసిండ్రు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, కావాలయ్యా గణపతి బప్పా మోరియా. ఇప్పుడు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అందుకే అయ్యా గణపతి నువ్వన్నా మా రైతులను ఆదుకో సామి. ఇక్కడి కాంగ్రెస్ సర్కారు అక్కడి బీజేపీ సర్కార్లు చేతులు ఎత్తేసినాయి. మీరన్నా మాకు యూరియా ఇచ్చేటట్టు కాంగ్రెస్ బీజేపీల మనసులు మార్చండి సామి అన్నట్టు నినాదాలు చేసిండు. ప్లకార్డులు ఖాళీ యూరియా సంచులు పట్టుకొని పక్కకే ఉన్న అసెంబ్లీకి వినిపించేటట్టు మొత్తుకున్నారు. తర్వాత అసెంబ్లీకి పోయి అక్కడ నుంచి సీదా అగ్రికల్చర్ కమిషనర్ ఆఫీస్ కు నడిచిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఆఫీసులకు పోయిన ఎమ్మెల్యేలతోని మాజీ మంత్రి హరీష్ రావు ఎరువుల గురించి కమిషన్ అడిగితే చూడుర్రి ఎట్లా నీళ్లు నములుతున్నాడో. రాష్ట్రంలో ఎరువులు అడిగితే కొడతారండి. మహిళా రైతు చెప్ప చెల్లు అనిపించింది. ఎరువులు అడిగితే కొడతారా? ఎరువులు కూడా ఇయ్యరా మీరు? 10 ఏళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్ గారు. 10 years బీఆర్ఎస్ రూల్లో ఏ రోజు ఎరువుల కొరత రాలేదు. ఎప్పుడు రాని ఎరువుల కరువు ఇప్పుడు ఎందుకు వచ్చిందనంటే సప్పుడు చేస్తలేడు. పాపం ఆఫీసర్ మాత్రం ఏం చేస్తాడు, సర్కారే చక్కగా లేనప్పుడు. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసు ముంగట ఖాళీ యూరియా సంచులతోని ధర్నా చేసిండ్రు. ఇక కాంగ్రెస్ సర్కార్ ను ఎరువులు అడిగితే ఇచ్చే ఉపాయం చేసుడు కంటే పోలీసులనే ముందుగాల దోల్తది కాబట్టి టప్ప బూట్ల సప్పులతోని దిగిర్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల అడ్డగోలుగా అరెస్టులు చేసిండ్రు. ఇట్లా అరెస్టులు చేస్తున్న పోలీసులను హరీష్ రావు సారు బాగోగులు అడిగిండు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే చేయండి గాని మీకు జీతాలు పెరిగినాయా? పోలీస్ జీబులు బండ్లకు డీజిల్ పెట్రోళ్లకు పైసలు ఇస్తున్నారా? టీఏడీఏలు పెంచిందా సర్కారు అని అడిగిండు. పెంచలేదనే బాధ కడుపుల పోలీసులకున్నా సర్కారు చెప్పిన డ్యూటీ చేయాలి కాబట్టి అందరినీ వానెక్కిచ్చిండు. మరి అక్కడ నుంచి ఎక్కడికి తీసుకుపోయి వదిలిపెట్టిండ్రో గాని మళ్ళా బీఆర్ఎస్ పార్టీలంతా సెక్రటేరియట్ కు పరుగులు పెట్టి వచ్చిండ్రు. లోపలికి పోయి ఆఫీసర్లకు యూరియా కష్టాల గురించి చెప్పాలంటే పోలీసులు గేటు తీయలేదు. ఆ గేటు ముంగట్నే కూర్చొని యూరియా కోసం ధర్నా చేసిండ్రు.
ఇగో గీ తిరగసాగింది బీఆర్ఎస్ పార్టీల యూరియా కొట్లాట. అసెంబ్లీ పెట్టి ఏదో చేద్దాం అనుకుంటే సర్కారు ఇజ్జతే బీఆర్ఎస్ పార్టీలు తీసినట్టయింది. ప్రతి రోజు లైన్లలో నిలబడ్డ రైతుల కష్టాలను పట్నంలో బీఆర్ఎస్ పార్టీలు చూపెట్టిండ్రు. ఇప్పుడు తెలంగాణలో అర్జెంటుగా చర్చించాల్సిన ముచ్చటేంది తెలుసా? మాట్లాడుకోవాల్సింది ఏందో ఎరికేనా? అవు కరెక్ట్ చెప్పిండు మీరు, కాళేశ్వరం ముచ్చటే. ఎందుకంటే తెలంగాణలో ఎంత ఎతికినా ఏరే తక్లీఫ్లు లేవు కాబట్టి కాళేశ్వరం ఇప్పుడు చర్చ జరపకుంటే పబ్లిక్ మస్తు నష్టం జరుగుతుంది కాబట్టే ఇప్పుడు అసెంబ్లీలో చర్చలు పెడుతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. అవు కదా సారు, యూరియా కష్టాల గురించి ఇప్పుడెందుకు సారు? వరి కోతలప్పుడు మాట్లాడుకోవాలి, కళ్ళంలో వడ్లు ఆరబెట్టుకునేటప్పుడు యూరియా గురించి మాట్లాడాలి. అప్పుడైతేనే రైతులకు న్యాయం జరుగుతుంది. అట్లనే వరదల చిక్కి పానాలు పోయిన దాని మీద, జనం తిప్పల పడుతున్న దాని మీద అసెంబ్లీలో చర్చ ఇప్పుడెందుకు సారు? ఓ ఏడాది తర్వాత దాని గురించి ఆలోచన చేస్తే మంచిగుంటది గాని యాళ్ళ ఇప్పుడు యూరియా గురించి వరదల గురించి చర్చలు కరెక్ట్ కాదు సారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు. గ్రామాలు, పట్టణాల పారిశుధ్య నిర్వహణ, ఈ అంటు రోగాల మీద చర్చించాలని అడిగాం. గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక 100కు పైగా విద్యార్థుల మరణం, విష జ్వరాలపైన చర్చించాలని కోరాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల గాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం. గవాటి మీద ఎందుకు సారు చర్చ? విష జ్వరాల గురించి ఎండాకాలంలో మాట్లాడుకోవాలి. గురుకులాల పిల్లల సావులు, విద్యార్థుల ఫీజుల గురించి చదవంతా అయిపోయినాక మాట్లాడుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్లు, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, పీఆర్సీ ఇవ్వకపోవడము, 5 డిఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం. ఉద్యోగుల ముచ్చట కూడా అంత పెద్ద ముచ్చటేం కాదు. అసలు సమస్యలే లేవు సారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక్క కాళేశ్వరం ముచ్చట ఒకటే మస్తు అర్జెంట్ అంశం. అది మాట్లాడుకుంటే పబ్లిక్ అల్లకల్లోలం అవుతారు. అందుకే దాన్నే మాట్లాడాలని చూస్తున్నది సర్కారు. ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. అదే ఎంత పని చేసిండ్రు సారు. కాళేశ్వరం నివేదిక మీద మాట్లాడితే కడమ సమస్యలన్నీ తీరుతాయని కాంగ్రెస్ సర్కారు అనుకుంటాంది కావచ్చు. గా ముచ్చటొద్దు సారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసబెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప, బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య? కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. కాళేశ్వరం ఒక్కటే చాలు, దాని మీదనే ఉన్నది కాంగ్రెస్ సర్కారు కన్ను. అసలు యూరియా సమస్య లేదని కాంగ్రెస్, బీజేపీలు అంటుంటే మీరెన్నిసార్లు చర్చ పెట్టాలంటున్నారు? వాటి మీద చర్చ పెడితే వాళ్ళ మొఖాలు వాడిపోతాయి కదా సారు. అందుకే వద్దంటున్నారు కావచ్చు. ఇట్లనే ఇంకొన్ని రోజులు పోతే సొసైటీ సెంటర్ల కాడ దుకాణాలు, చిన్న చిన్న హోటళ్ళు ఎల్చేటట్టున్నాయని మనం చెప్పుకుంటా అంటే అసలు తెలంగాణలో యూరియా కొరత లేనే లేదట, కావాల్సినంత ఉన్నదట. ఎవరు వాళ్ళు అనేది? నా ముంగడికి వచ్చి అదే మాట అనుమాను, ఈడ్చి 20 జోపుతా అనేంత కోపం వస్తున్నది కదా. అట్లా అంటున్నది ఎవలో కాదు, ఇగో గీసార్లే. చాలా వరకు మన దగ్గర బఫర్ స్టాక్ మనం డిస్ప్లే ప్లే చేసినాము, ఇది చేసినాం, కానీ పానిక్ బటన్ ఒకటి ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసి దాన్ని డ్రైవ్ చేస్తా మీడియా కూడా. పనిపాట లేనట్టు యూరియా కోసం లైన్లల్లో నిలబడుతున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న ఉద్దర వ్యవహారం అన్నట్టు ఎట్లా మాట్లాడుతున్నాడో చూడుర్రి మన సీఎం రేవంత్ రెడ్డి సారు. రాష్ట్రంలో వండే పంటలకు సరిపోయేంత బఫర్ స్టాక్ ఉన్నదట, కావాలనే ఒక రకమైన భయాన్ని సృష్టిస్తున్నారట. సీఎం సార్ ఇట్లంటే అటు దిక్కు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు సారు ఈ ఇయర్ కావాల్సిన
కావాల్సినంత యూరియా వచ్చిందని చెప్తున్నాడు. సఫిషియెంట్ ఉన్నది, సర్ప్లస్ ఉన్నది అన్నట్టు చెప్తున్నాడు. అవు సారు, మీరు చెప్పేది నిజమే సార్లు. సరిపోయేంత యూరియా ఉన్నా రైతులే కావాలనే కాళ్ళు గుద్దుతున్నా, వానలు పడుతున్నా, పండుగలు జరుగుతున్నా లైన్లలో నిలబడి తిప్పల పడుతున్నారు. యూరియా సంచులు తీసుకొని పోయి పిరికిళ్ల కొద్దీ బుక్కుతున్నారు. మొన్న మీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సార్ చెప్పినట్టు రైతులు యూరియాను బ్లాకులో అమ్ముకుంటాండ్రు సారు. అవు సారు, యూరియా సరిపోయేంత ఉన్నా అన్నదాతలు దొంగల అవతారం ఎత్తి బ్లాకులో అమ్ముకుంటాండ్రు సారు. రేవంత్ రెడ్డి సారు, ఎంపీ రఘునందన్ రావు సారు, మీరన్నట్టు యూరియా కావాల్సినంత ఉన్నది సారు. కానీ మేమే ఉత్తుత్తుగా రాద్ధాంతం చేస్తున్నాం సారు. రాత్రిపూట సొసైటీ సెంటర్ల కాడ బండుకొని పడి గాపులు కాసి యూరియా దొరకలేదు అనే భ్రమలు కల్పిస్తున్నాం సారు. యూరియా కోసం రైతులు పడుతున్నాయి కష్టాలు కాదు సారు, డ్రామాలు సారు. సొమ్మసిల్లి కింద పడితే తలకాయలు వాళ్ళు కూడా ఉత్త ట్రాష్ వేసారు. యూరియా లేక పత్తి పంటలు తీస్తున్న రైతుల బాధలు కూడా ఉత్తేసారు. అవు సారు, రైతుల ఏ చిల్లర పంచాదులు. యూరియా తీసుకురావాల్సినోళ్ళు, వచ్చింది సక్రమంగా పంచాల్సిన వాళ్ళు మీరే కాబట్టి మిమ్మల్ని బద్నాం చేసేటానికే లైన్లలో నిలబడుతున్నాం సారు. నిజంగా యూరియా కోసం కాదు సారు. ముందుగాల ఏ ముచ్చట మాట్లాడుకోకుండా సీదా అసెంబ్లీ కాడికి పోదాం. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదిక మీద చర్చించటానికి అసెంబ్లీ షురువైందనే ముచ్చట ఎరుకున్నదే కదా. కాబట్టి ఇంతకు అసెంబ్లీ ఎట్లా సాగింది, ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు, ఏ పార్టోళ్ళు ఏం చేసిండ్రు అనేది తెలుసుకోవాలి. కాబట్టి సీదా అసెంబ్లీ కాడికి పోదాం పరి. పొద్దుగాలనే అసెంబ్లీ సమావేశాలు జాతీయ గీతంతోని షురువైనాయి. తర్వాత మొన్న ఒంట్ల మంచిగా లేక జీవిడిచిన ఎమ్మెల్యే మాగంటి గోపనాథ్ కు నిమిషం సేపు మౌనం పాటించి సంతాపం తెలిపింది సభ. తర్వాత గోపన్న గురించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడి గోపన్న గొప్పతనం చెప్పిండ్రు. వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. చాలా దగ్గర వ్యక్తిగా, ఒక అన్నగా మరి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది అధ్యక్ష. గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. ఈ సంతాప తీర్మానం పెట్టడం అనేది దురదృష్టం. నాతో 83 నుంచి వివిధ రాజకీయాల్లో హైదరాబాద్ నగరం చెప్పుకోదగ్గ వ్యక్తిగా పూజ్యులు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి దాకా ప్రత్యేక ముద్రని హైదరాబాద్ నగరానికి అందించినటువంటి మిత్రుడు గోపీనాథ్ అకాల మరణం మనందరినీ బాధిస్తుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గోపీనాథ్ గారికి బట్ నాకున్నటువంటి అనుబంధం వేరే అధ్యక్ష. ఇట్లా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన మంచి పనులు, తనకు ఉన్న పేరు ప్రతిష్టలను, ఎమ్మెల్యేలకు గోపన్నతోని ఉన్న అనుభవాలను పంచుకున్నారు. తన గుర్తులను యాది చేసుకున్నారు. ఇక తర్వాత సభ ముగిసింది. మళ్ళా సోమవారం శురువైతే అని చెప్పిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. మరి ఇయాటికైతే సంతాపంతోనే ఓడిచింది సభ. సోమవారం నాడు అసలు చర్చలు ఉంటాయి కాబట్టి ఎంత వాడి వేడిగా రసవత్తంగా ఉంటుందో చూడాలే. ఎక్కువ శాతం పటాకులు దీపావళి పండుగ రోజు జోరుగా పేలుస్తారు. ఏదైనా ఎన్నికల్లా లీడర్లు గెలిచినా, ఆటల పోటీల్లో మన దేశం గెలిచినా, ఇష్టమైన జట్టు గెలిచినా పటాకులు ఢామ్ ఢామ్ అని పేల్చి సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా సావులకు, పెళ్లిళ్ళకు కూడా గొప్పల కోసం బాంబులు పేల్చి సంబరపడుతున్నారు. నాకు తెలిసి అయితే అంతకు మించి పటాసులు వేల్చుడు ఉండదు. కానీ ఇక్కడ చూడుర్రి రైతులు ఎందుకు టపాసులు వేల్చిండ్రో. అమ్మయ్యా, పీడ పోయిందిరా, ఇప్పటి నుంచి లంచాలు అడిగేటోడే ఉండర్రా అన్నట్టు పటాకులు పేల్చిండ్రు పబ్లిక్. దరిద్రం దగ్గరికి రాకుండా పోతే ఎవలకు మాత్రం సంబరం కలగది చెప్పుండ్రి. అందుకే పటాకుల అగ్గి పెట్టి పట్టు పట్టు అనిపించిండ్రు. మరి లేకుంటేంది, జనానికి జనిగల తీరుగా బట్టి రక్తం పీల్చేటోడు ఏసీబీ ఆఫీసర్లకు దొరికితే బాంబులు పేల్చకుంటే బంకమన్ను విసుకుతారా? ఇగో ఇక్కడ దీనంగా మొహం పెట్టి కూర్చున్న పంచాయతీ కార్యదర్శి ఇంటి నెంబర్ ఇచ్చేటానికి 20,000 లంచం అడిగిండట.
ఏం తెలియని అమాయకులు ఇచ్చింది కావచ్చు గాని రోషన్ కల్లోళ్ళు 4 అక్షరాలు చదివినోళ్ళు ఎందుకు ఊకుంటారు? ఒళ్ళు మండినోళ్ళు లంచాల పడగ విప్పి బుసగొడుతున్న ఈ నాగరాజును స్నేక్ క్యాచర్లకు దొరకబట్టించినట్టు ఏసీ బోళ్లకు మంచి అదును చూసి లటుక్కున పట్టించిందట. అగో అందుకే గిట్ల పటాకులు కాల్చిండ్రు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు అనే ఊర్లో జరిగింది ఈ పంచాయతీ కార్యదర్శి నాగరాజు నాల్ముచ్చుతనం. కాబట్టి పబ్లిక్ మీ ఏరియాలో కూడా ఈసొంటి లంచాల నాగరాజులో పెద్దరాజులో ఉంటే ఏసీబీకి పట్టించి పండుగ చేసుకోండి. లేకుంటే వాళ్ళకే ప్రతిరోజు పండుగ అవుతుంది. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.